వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ పార్ట్ 10. మీలో ఎవరైతే పార్ట్ 10 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి, ఎందుకంటే బేసిక్ మోడల్స్ నుంచి డిస్కస్ చేసాం కాబట్టి మీకు ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి ఈజీగా అర్థమవుతుంది. అండ్ పార్ట్ 10 ఈ పార్ట్తో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 friends A, B, C, D, E and F start climbing an hill together. 6 members ఫ్రెండ్స్ ఒక హిల్ని ఒకేసారి కలిసి ఎక్కుతున్నారంట. అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ D హ్యాజ్ రీచ్డ్ ఏ పొజిషన్ హయ్యర్ దాన్ B బట్ నాట్ యాజ్ హై యాజ్ E. కొంత టైం తర్వాత D B కన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నాడంట. D హ్యాజ్ రీచ్డ్ ఏ పొజిషన్ హయ్యర్ దాన్ B కన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. అంటే D B కన్నా ముందున్నాడు. బట్ నాట్ యాజ్ హై యాజ్ E. బట్ వచ్చింది అంటే మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? Bతోనా, రిలేషన్ని Dతోనా అంటే Dతో. D అనేది నాట్ యాజ్ హై యాజ్ ఈ కన్నా హైట్లో అయితే లేడు. ఓకేనా? ఈ బట్ అని వస్తే కాన్సెప్ట్ ప్రీవియస్ పార్ట్లో క్లియర్ చేశాను, ఇంకొకసారి చెప్తాను చూడండి. D హ్యాజ్ రీచ్డ్ ఏ పొజిషన్ హయ్యర్ దాన్ B. D B కన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. బట్ నాట్ యాజ్ హై యాజ్ E అంటే ఈ ఈ కన్నా హైట్గా లేనిది ఎవరు అంటే D, B కాదు. బట్ అని వచ్చి దానికన్నా ముందు ఇద్దరు వ్యక్తుల గురించి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో బట్ తర్వాత వచ్చే కంపారిజన్ ఉన్నట్లు ఏ ప్రాబ్లంలో అయినా. ఓకేనా? సో ఈ కన్నా హైట్లో లేనిది ఎవరు ఇక్కడ? D. కాబట్టి D కన్నా కూడా ఈ ముందు ఉంటుంది. సో మనకు వచ్చినవన్నీ రాసుకుంటూ ఉండండి స్టెప్ బై స్టెప్. C ఈజ్ ఎట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ D అండ్ నాట్ లోవర్ దాన్ A. C ఒక పొజిషన్లో ఉందంట, D కన్నా ఎక్కువ పొజిషన్లో లేదు, అలానే A కన్నా తక్కువ పొజిషన్లో కూడా లేదు. అంటే C అనేది A కన్నా తక్కువ పొజిషన్, లోవర్ దాన్ తక్కువ పొజిషన్లో లేదు అంటే ఏ కన్నా ముందు ఉంటుంది. C గ్రేటర్ దాన్ A అండ్ C ఈజ్ అట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ D. D కన్నా ఎక్కువ హయ్యర్ పొజిషన్లో లేదు, పైన లేదు అంటే C అనేది D కన్నా తక్కువ పొజిషన్లో ఉన్నట్లు. ఓకేనా? C ఈజ్ అట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ D. D కన్నా హయ్యర్ పొజిషన్లో లేదు అండ్ నాట్ లోవర్ దాన్ ఏ కన్నా లోవర్ పొజిషన్లో కూడా లేదు. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్, హూ ఈజ్ నాట్ లోవర్ దాన్ F అండ్ నాట్ హయ్యర్ దాన్ B. ఈ హూ అని మీకు ఏ ప్రాబ్లంలో అయితే వస్తే ఇక్కడ నుంచి మొత్తం కంటిన్యూషన్గా ఉంది చూడండి, సెంటెన్స్ కంటిన్యూటీ ఉంది. C ఈజ్ ఎట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ D అండ్ నాట్ లోవర్ దాన్ A. హూ ఈజ్ నాట్ లోవర్ దాన్ F అండ్ నాట్ హయ్యర్ దాన్ B. ఈ హూ అంటే ఎవరు? సీనా, డీనా, ఏనా? దేని గురించి ఇచ్చినట్లు అంటే హూకి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇచ్చినట్లు. హూకి ముందు ఎవరున్నారు? ఏ. అంటే ఈ రిలేషన్ మొత్తం ఈ దేని గురించి ఇచ్చినట్లు అంటే ఏ గురించి. హూ ఈజ్ అంటే ఏ ఈజ్ నాట్ లోవర్ దాన్ F అండ్ నాట్ హయ్యర్ దాన్ B. ఓకేనా? ఏ F కన్నా తక్కువ లేడు అంటే ఏ అనేది F కన్నా ఎక్కువ హై పొజిషన్లో ఉన్నాడు. అండ్ నాట్ హయ్యర్ దాన్ B కన్నా హయ్యర్ పొజిషన్లో లేడు అంటే ఏ కన్నా కూడా B హయ్యర్ పొజిషన్లో ఉన్నట్లు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి. D హ్యాజ్ రీచ్డ్ ఏ పొజిషన్ హయ్యర్ దాన్ B బట్ నాట్ యాజ్ హై యాజ్ E. సో ఇక్కడ బట్ వచ్చింది కాబట్టి Dకి Bకి మధ్య రిలేషన్ వచ్చాక
నాట్ యాజ్ హై యాజ్ ఈ అనేది దేనికి సంబంధించి అంటే డీకి సంబంధించి, బట్ వచ్చింది. నెక్స్ట్ సి ఈజ్ ఎట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ డి అండ్ నాట్ లోవర్ దాన్ ఏ. సి డి కన్నా హయ్యర్ పొజిషన్లో లేదు అండ్ లోవర్ పొజిషన్లో లేదు. ఇంతవరకు మనకి చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ హూ ఈజ్ నాట్ లోవర్ దాన్ ఎఫ్ అండ్ నాట్ హయ్యర్ దాన్ బి. ఎవరు ఎఫ్ కన్నా లోవర్ పొజిషన్లో లేరు, బి కన్నా హయ్యర్ పొజిషన్లో లేరు. ఈ హూ అంటే ఎవరు, సీనా డీనా ఏనా అని కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. హూకి ముందు ఎవరైతే ఉంటారో ఏ ఉంది కాబట్టి ఇది ఎఫ్ కన్నా లోవర్ పొజిషన్లో లేనిది, బి కన్నా హయ్యర్ పొజిషన్లో లేనిది అనే ఈ సెంటెన్స్ ఎవరిని సూచిస్తుంది అంటే ఏ గురించి చెప్తుంది. ఓకేనా. బట్ వచ్చినప్పుడు బట్ కన్నా ముందు డిస్కస్ చేసిన ఇద్దరు పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ ఎవరుంటారో వారితో రిలేషన్ ఉంటుంది. బట్ తర్వాత వచ్చిన సెంటెన్స్కి హూ అనే సెంటెన్స్ వచ్చాక హూ అనే వర్డ్ తర్వాత వచ్చిన సెంటెన్స్ మొత్తం దేంతో రిలేషన్ ఉంటుందంటే హూకి ముందు ఎవరైతే ఉంటారో ఫస్ట్ కాదు హూకి ముందు ఎవరైతే ఉంటారో ఇప్పుడు సి డి అండ్ ఏ, ఈ ముగ్గురులో హూకి ముందు ఎవరున్నారు ఏ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం ఎవరితో రిలేట్ అయి ఉంటుంది అంటే ఏతో రిలేట్ అయి ఉంటుంది. ఓకేనా. బట్ అండ్ హూ ఈ రెండు కొంచెం ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చేసేవి. సో క్లియర్ అయింది కదా మీకు. ఇంపార్టెంట్ టిప్ అనేది వచ్చేసింది ఒకటే ప్రాబ్లంలో రెండింటి గురించి. మనకి ఇచ్చిన కండిషన్స్ అన్నీ రాసుకున్నాం. వీటి నుంచి మనం ఫైనల్గా ఒక ఆర్డర్ రాద్దాం. ఈ గ్రేటర్ దెన్ డి గ్రేటర్ దెన్ బి అండ్ బి అనేది ఏ కన్నా ఎక్కువ పొజిషన్లో ఉంది, ఏ అనేది ఎఫ్ కన్నా ఎక్కువ పొజిషన్లో ఉంది. 1 2 3 4 5 మెంబర్స్ మనకి వచ్చారు. సో మనకి ఇచ్చింది ఎంతమంది 6 మెంబర్స్ కాబట్టి ఏం మిస్ అయింది సికి డి కన్నా తక్కువ పొజిషన్లో ఉండాలి. సో అండ్ సికి ఏకి రిలేషన్ ఉంది, ఏ కన్నా ఎక్కువ పొజిషన్లో ఉండాలి. సో ఇక్కడ ఈ రెండు ప్లేసెస్లో అది సెట్ అవుతుంది. అంటే ఈ గ్రేటర్ దెన్ డి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఎఫ్. ఓకేనా. 6 మెంబర్స్ వచ్చారు. వచ్చాక ఒకసారి మనకి మన క్వశ్చన్తో ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూడండి. డి హ్యాజ్ రీచ్డ్ ఏ పొజిషన్ హయ్యర్ దాన్ బి. డి బి కన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు బట్ నాట్ యాజ్ హై యాజ్ ఈ కన్నా తక్కువ పొజిషన్లోనే ఉన్నాడు. అండ్ సి ఈజ్ ఎట్ ఏ పొజిషన్ నాట్ హయ్యర్ దాన్ డి. సి డి కన్నా హయ్యర్ పొజిషన్లో లేదు అండ్ నాట్ లోవర్ దాన్ ఏ కన్నా తక్కువ పొజిషన్లో లేదు. అండ్ ఏ హూ ఈజ్ నాట్ లోవర్ దాన్ ఎఫ్. ఎఫ్ కన్నా తక్కువ పొజిషన్లో లేడు లోవర్ పొజిషన్లో అండ్ బి కన్నా హయ్యర్ పొజిషన్లో లేడు. సో క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ మొత్తం ఇది సాటిస్ఫై చేస్తుంది. మనల్ని అడిగింది హూ హ్యాస్ క్లైమ్డ్ ద హయ్యెస్ట్ పొజిషన్లో ఎవరున్నారు ఈ. ఓకేనా. సో బట్ అండ్ హూ వచ్చినప్పుడు మీరు ఈ రెండు టిప్స్ అప్లై చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. There is a group of 5 girls. Kamini is second tallest but is younger than Rupa in age. సో ఇక్కడ 5 గ్రూప్ ఆఫ్ గర్ల్స్ మధ్య వేటికి సంబంధించి రిలేషన్ ఇచ్చారు, టాలెస్ట్ హైట్కి సంబంధించి రిలేషన్ ఇచ్చారు అండ్ యంగర్ అన్నారు కాబట్టి ఏజ్కి సంబంధించి కూడా రిలేషన్ ఇచ్చారు. సో రెండింటి రిలేషన్స్ ఇచ్చారు హైట్స్ అండ్ ఏజ్. సో హైట్ అండ్ ఏజ్ మనం రెండింటికి సపరేట్గా రాసుకుందాం. Kamini is second tallest but younger than Rupa in age. ఇచ్చిన 5 మెంబర్స్లో సెకండ్ టాలెస్ట్ అంట. 1 2 3 4 5 మెంబర్స్లో సెకండ్ టాలెస్ట్ ఎవరు కామిని. అండ్ కామిని ఏజ్ బట్ వచ్చిందంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది కామినీనే, ఇది తెలిసిందే. బట్ ఈజ్ యంగర్ దెన్ రూపా కన్నా చిన్నదంట. సో మనకి రూపా కన్నా చిన్నది కామిని. ఓకే ఫస్ట్ది. సెకండ్ ఏమి ఇచ్చారు
పూజ ఈజ్ టాలర్ దెన్ మౌనిక బట్ యంగెస్ట్ ఇన్ ఏజ్. మనకి ఏ పొజిషనో ఇవ్వలేదు కాబట్టి పూజ మౌనిక కన్నా టాల్ అని రాసుకుందాము. పొజిషన్స్ తర్వాత రాసుకుందాం. బట్ యంగెస్ట్ ఇన్ ఏజ్లో అందరికన్నా కూడా చిన్నదంట. ఎవరు? బట్ అని ఇచ్చారు. అంటే మౌనిక గురించా పూజ గురించా? పూజ గురించి. సో పూజ అందరికన్నా ఏజ్లో అయితే చిన్నది. నెక్స్ట్, రూప అండ్ మౌనిక ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. రూప అండ్ మౌనిక ఏజ్ సేమ్. సో రూప ఈక్వల్స్ టు మౌనిక. ఏజ్ సేమ్ బట్ రూప ఈజ్ టాలెస్ట్ అమాంగ్ దెమ్. రూప అందరికన్నా టాలెస్ట్ అంట. సో ఫస్ట్ పొజిషన్లో రూప ఉంటుంది. ఇదేమో హైట్ ప్రకారం, ఇదేమో ఏజ్ ప్రకారం. నీలం ఈజ్ టాలర్ దాన్ పూజ అండ్ ఎల్డర్ దాన్ రూప. నీలం టాలర్ దాన్ పూజ. పూజ కన్నా టాల్ అంట. అంటే పూజ కన్నా టాల్ అంటే నీలం ఈ పొజిషన్లోకి వస్తాడు. పూజ అండ్ మౌనిక. ఓకేనా? 5 ప్లేసెస్ అయిపోయినాయి. అండ్ ఎల్డర్ దాన్ రూప. నీలం రూప కన్నా ఏజ్లో పెద్ద. సో నీలం ఇక్కడికి వస్తాడు. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను చూడండి. కామిని ఈజ్ సెకండ్ టాలెస్ట్. మనకి ఇచ్చింది 5 మెంబర్స్ కాబట్టి సెకండ్ ప్లేస్లో హైట్స్లో మనం అరేంజ్ చేస్తున్నా. సెకండ్ ప్లేస్లో కామినీని రాసుకున్నాము. బట్ యంగర్ దాన్ రూప. రూప కన్నా చిన్నది అంటే రూప గ్రేటర్ దెన్ కామిని. నెక్స్ట్, పూజ ఈజ్ టాలర్ దెన్ మౌనిక బట్ యంగెస్ట్ ఇన్ ఏజ్. పూజ అందరికన్నా చిన్నదంట కానీ మౌనిక కన్నా టాల్ అంట. ఓకే. రూప అండ్ మౌనిక ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. రూప అండ్ మౌనిక ఇద్దరు సేమ్ ఏజ్ బట్ రూప ఈజ్ టాలెస్ట్ అమాంగ్ దెమ్. రూప టాలెస్ట్ వాళ్ళ ఇద్దరిలో. సో రూప. నీలం ఈజ్ టాలర్ దాన్ పూజ అండ్ ఎల్డర్ దాన్ రూప. నీలం పూజ కన్నా కూడా టాలర్ అంట అండ్ ఎల్డర్ దాన్ రూప. రూప కన్నా పెద్ద ఏజ్లో. సో రూప కన్నా పెద్ద ఏజ్లో అంటే రూపాకి మౌనికాకి కన్నా ముందు నీలం ఉంటారు. సో ఏజ్ వైజ్. అలానే పూజ కన్నా టాలర్. సో పూజ కన్నా ముందు నీలం ఉన్నాడు. సో ఇది ఏజ్ ప్రకారం ఆర్డర్. ఇది హైట్ ప్రకారం ఆర్డర్. ఇది ఏజ్ ప్రకారం ఆర్డర్. సో 2 రాసుకున్నాం. మనకి క్వశ్చన్ చూద్దాం వీటికి సంబంధించి. ఇఫ్ దే ఆర్ కెప్ట్ అకార్డింగ్ టు దేర్ హైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ హూ విల్ బీ ఆన్ థర్డ్ పొజిషన్. అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే హైట్ ప్రకారం థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు అన్నారు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి పెరుగుతూ వెళ్ళాలి వాళ్ళ యొక్క హైట్స్ అనేవి. అందరికన్నా హైట్ రూప కన్నా కామిని తక్కువ హైట్. ఇదేంటి? డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ రావాలి అంటే రివర్స్లో చూసుకోవటమే. మౌనిక అందరికన్నా షార్ట్. మౌనిక కన్నా పూజ కొంచెం పెద్ద. పూజ కన్నా నీలం కొంచెం పెద్ద. నీలం కన్నా కామిని కొంచెం హైట్. కామిని కన్నా రూప హైట్. సో ఇటు నుంచి ఏంటి? అసెండింగ్ ఆర్డర్. మనకి ఇటు నుంచి ఏమవుతుంది? డిసెండింగ్ ఆర్డర్. తగ్గుతూ వస్తుంది కదా. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మీకు తెలుసు. సో వీళ్ళు ఏం చెప్పారు? మనల్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు. సో హైట్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాలి. సో మౌనిక కన్నా పూజ ఎక్కువ, పూజ కన్నా నీలం ఎక్కువ. సో థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? నీలం. ఆన్సర్ వచ్చేసి నీలం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దే ఆర్ కెప్ట్ అకార్డింగ్ టు దేర్ ఏజెస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ దెన్ హూ విల్ బీ ఆన్ ద ఫోర్త్ పొజిషన్. సో మనకి వచ్చింది కదా ఆర్డర్. మనకు వచ్చింది డిక్రీజింగ్ ఆర్డరే. ఒకసారి ఇక్కడ రాస్తాను. నీలం గ్రేటర్ దెన్ మౌనిక ఈక్వల్స్ టు రూప గ్రేటర్ దెన్ కామిని గ్రేటర్ దెన్ పూజ. సో నీలం మౌనిక అండ్ రూప కన్నా ఎక్కువ ఏజ్.
మౌనిక అండ్ రూప ఏజ్ కన్నా కామినీది తక్కువ ఏజ్, కామిని ఏజ్ కన్నా పూజ ఏజ్ తక్కువ ఏజ్. సో మనకి ఇదంతా డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. అయితే హూ విల్ బీ ఆన్ ద 4th పొజిషన్, 4th పొజిషన్లో ఎవరున్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు 4th పొజిషన్ చూడాలి అంటే ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. 4th పొజిషన్ జనరల్గా ఎలా చూస్తారు, 1 2 3 4, 4th పొజిషన్ ఇది అనుకుంటారు. కానీ కాదు. ఎందుకు అంటే ఇక్కడ మౌనిక అండ్ రూప వీళ్ళు ఇద్దరు సేమ్ ఏజ్ అని ఇచ్చారు. సో వాళ్ళకి ఏం ఆర్డర్ ఇస్తాము, 5 మెంబర్స్ ఉన్నారు, 5 పొజిషన్స్ ఇవ్వాలి అంటే మనము ఎలా ఇస్తాం, మౌనికాకి ఇస్తామా సెకండ్ పొజిషన్, రూపాకి ఇస్తామా సెకండ్, ఆర్ మౌనికాకి సెకండ్ ఇచ్చి రూపాకి థర్డ్ ఇస్తామా, లేదు, వీళ్ళిద్దరూ సేమ్ పొజిషన్లో ఉన్నారు. కానీ కౌంట్ చేసేటప్పుడు మనం ఇద్దరిని కౌంట్ చేయాలి. సో వాళ్ళిద్దరికి ఏ పొజిషన్ ఇవ్వాలి అన్నది మనకి క్లారిటీ లేదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సర్ పెట్టాలి. ఓకేనా, కెనాట్ బి డిటర్మైన్డ్. మీరు కౌంట్ చేసి కే పెట్టినా పీ పెట్టినా ఇవి కూడా ఉంటాయి ఆప్షన్స్లో. మీరు అక్కడ హడావుడి పడవద్దు. ఇలా ఇద్దరి ఏజెస్ ఈక్వల్ అని ఇచ్చారు అంటే అక్కడ మనం కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే ఎం అండ్ ఆర్, మౌనిక అండ్ రూపా పొజిషన్స్లో ఎవరికి ఏ పొజిషన్ ఇస్తాము అనేది మనం డిసైడ్ చేయలేము. కాబట్టి ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్. 4th పొజిషన్ ఎవరు అనేది మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము, వీళ్ళిద్దరూ సేమ్ కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ముందు ఎవరికి ఇవ్వాలో మనకి తెలియదు కాబట్టి మనము చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్డ్ దీని ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్ మోడల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. Among A, B, C, D and E, A is taller than B but shorter than C. A B కన్నా టాలర్ అంట, బట్ షార్టర్ దెన్ సి. బట్ వచ్చింది కాబట్టి ఇది ఏతో రిలేషనా, బీతోనా, ఏతో. ఏ షార్టర్ దెన్ సి, ఏ సి కన్నా షార్టర్. బి ఈజ్ ద టాలర్ దెన్ ఓన్లీ ఈ. బి అనేది ఈ కన్నా మాత్రమే, ఓన్లీ ఈ కన్నా టాలర్ అంట. సో ఈ ఓన్లీ అని ఇచ్చారు అంటే 5 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ ఈ ఓన్లీ అనేది దేంతో అయితే వస్తుందో ఉంటే అందరూ ఆ ఇచ్చిన లెటర్ కన్నా ముందన్నా ఉంటారు, ఆరు ఉంటే అందరూ ఆ ఇచ్చిన లెటర్ కన్నా తర్వాత అయినా ఉంటారు. ఓన్లీ టాలర్ దాన్ అని ఇచ్చారు కాబట్టి సో ఈ కన్నా ముందు ఉంటారు అందరూ. బి అనేది ఈ కన్నా మాత్రమే టాలర్ అంటే మిగతా వాళ్ళందరూ బి కన్నా టాలెస్ట్ అనే కదా. ఓకేనా, ఓన్లీ అనిస్తే లాస్ట్లో వస్తుందండి. ఏది అంటే టాలర్ అండ్ షార్టర్లో ఓన్లీ టాలర్ అని ఇచ్చారు కాబట్టి. అదే బి ఓన్లీ షార్టర్ దాన్ ఈ ఆర్ టాలర్ దాన్ ఈ, ఇట్లా ఓన్లీ కండిషన్ వస్తే ఇద్దరి మధ్య, ఆ ఇద్దరిలో ఇప్పుడు టాలర్ అన్నారు కాబట్టి అందరు ఈ కన్నా ముందున్నారు. అదే షార్టర్ బి ఈజ్ షార్టర్ దాన్ ఓన్లీ ఈ అన్నారనుకోండి, ఈ తర్వాత బి ఒక్కతే ఉంటుంది. ఓకేనా, సో బి అండ్ ఈ ఏదైనా రిలేషన్లో ఓన్లీ అని వచ్చినప్పుడు ఆ ఇచ్చిన ఇద్దరిలో మనకి ఇచ్చిన రిలేషన్ని బట్టి, ఇప్పుడు ఓన్లీ టాలర్ అన్నారు కాబట్టి ఈ కన్నా అందరూ ముందున్నారు. అదే షార్టర్ అని ఇస్తే ఈ కన్నా ఓన్లీ బి ఒక్కటే వెనక ఉంటుంది. సో ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎండ్లో ఉంటారు. ఓకేనా, ఎండ్లో అయినా స్టార్టింగ్లో అయినా ఉంటారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మనకి ఇచ్చిన కండిషన్ని బట్టి. ఓకేనా, ఇక్కడ బి ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ ఈ కన్నా మాత్రమే టాలర్ అన్నారు కాబట్టి ఈ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఓకేనా, సి ఈజ్ నాట్ ద టాలెస్ట్. సి అనేది అందరికన్నా టాలెస్ట్ అయితే కాదు అంట. అంటే సి కన్నా ముందు ఇంకెవరో ఉంటారు. ఎవరది, మనకి ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, ఈ వచ్చింది, డి రిలేషన్ రాల. సో సి అందరికన్నా టాలెస్ట్ కాదు అంటే డి అందరికన్నా టాలెస్ట్. ఓకేనా, హూ అమాంగ్ దెమ్ విల్ బీ ఇన్ ద మిడిల్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్స్. వాళ్ళ హైట్స్ ప్రకారం ఆర్డర్లో ఉంటే మిడిల్లో ఎవరున్నారు అని అడిగారు. మిడిల్లో ఎవరున్నారు, ఏ ఉన్నారు. ఓకేనా,
ఇక్కడ మనకి డీతో ఎలాంటి రిలేషన్ ఇవ్వకపోయినా ప్రాబ్లంలో సి అనేది అందరికన్నా టాలెస్ట్ అయితే కాదు అన్నారు. మిగతా అందరి రిలేషన్స్ వచ్చినాయి. మనకి రాని రిలేషన్ ఏంటి? డి. అంటే అందరికన్నా టాలెస్ట్ డి అయి ఉంటుంది. అలానే ఓన్లీ అని వస్తే ఆ ఇచ్చిన ఇద్దరి రిలేషన్స్లో అంటే బి ఈజ్ టాలర్ దెన్ ఈ, షార్టర్, మనకు ఆ క్వశ్చన్లో ఇచ్చిన రిలేషన్ మీద డిపెండ్ అయ్యి ఆ ఇద్దరిలో పర్టికులర్గా ఎవరో ఒకళ్ళు ఉంటే లాస్ట్లో అయినా ఉంటారు, ఆర్ ఉంటే స్టార్టింగ్లో అయినా ఉంటారు. అది ఓన్లీతో కలిసి వచ్చిన వాళ్ళ, ఆ ముందున్న వాళ్ళ, ఈ ఇద్దరిలో ఎవరు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ టాలర్ దాన్ ఓన్లీ ఈ కన్నా టాలర్ అన్నారు కాబట్టి ఈ కన్నా ముందు బి వచ్చింది, ఈ అనేది లాస్ట్కి వచ్చింది. అదే బి ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ ఈ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఈ ముందు వచ్చి బి అనేది వెనక్కి వస్తుంది. అప్పుడు లాస్ట్ ఏమవుతుంది? బి అవుతుంది. అంటే ఓన్లీతో ఇచ్చిన ఈ సెంటెన్స్లో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే స్టార్టింగ్లో అయినా ఉంటారు, ఆర్ ఎండింగ్లో అయినా ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నేను ఈ రోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో ఏం చెప్పాను? ఓన్లీ వస్తే అండ్ బట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రీవియస్ పార్ట్లో, అయినా ఒకసారి డిస్కస్ చేశాను. అండ్ హూ వచ్చినప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలి. హూ వచ్చినప్పుడు హూకి ముందు ఎవరి నేమ్ ఆర్ ఏ లెటర్ అయితే ఉంటుందో హూ తర్వాత ఇచ్చిన కండిషన్ మొత్తం వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. బట్ వచ్చినప్పుడు బట్ కన్నా ముందు ఇచ్చిన ఇద్దరి నేమ్స్లో ఫస్ట్ నేమ్ వాళ్ళతో రిలేట్ అయి ఉంటుంది, బట్ తర్వాత ఇచ్చిన కండిషన్. అండ్ ఓన్లీ వచ్చినప్పుడు ఆ ఓన్లీ వచ్చిన సెంటెన్స్లో ఉన్న ఇద్దరిలో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే ఆ ఆర్డర్లో లాస్ట్ అయినా ఉంటారు, ఆర్ ఉంటే ఫస్ట్ అయినా ఉంటారు. ఓకేనా అండి? ఈ పార్ట్తో అయితే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. పర్టికులర్గా ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్లో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అలానే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో కూడా మీకు ఫార్ములాస్ చెప్పాను. అవన్నీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అవన్నీ ఒక ఫెయిర్ నోట్స్లో ఫార్ములాస్, ఇంపార్టెంట్ థియరీ పాయింట్స్, మీకు ఈ ప్రాబ్లమ్ని ఇలా రాసుకుంటే ఒక పాయింట్ నాకు గుర్తుంటుంది మీరు అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఫెయిర్ నోట్స్లో ఒక దగ్గర రాసుకోండి. ఎవ్రీడే రివిజన్ చేసేటప్పుడు కంప్లీట్ అయిపోయిన టాపిక్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్, థియరీ పాయింట్స్ అండ్ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ప్రతిరోజు రివిజన్లో ఉండాలి. ఓకేనా అండి? ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రేపు ఇంకో కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.